బోట్‌లో ఉదయం పూట చల్లదనంతో ఒక్కొక్క రోజు ఒక్కొక్క కర్రీ అయితే ఉంటది. ఒక్కొక్క రోజు చేపలు, ఒక్కొక్క రోజు రొయ్యలు, మరొక రోజైతే కలిమందరు. నాకైతే మాత్రం చల్లదనంతోనైతే అంతగా కోరలేదు. మరి నాకు లేదని కూడా నేనైతే ఎప్పుడు బాధపడను. ఒక్కొక్కసారి మిగులుతుంది, ఒక్కొక్కసారి తగ్గుతుంది. సో నేనైతే మాత్రం ఎప్పుడు కళాశాల తినడం కోసం ఆలోచిస్తాను. బోట్‌లో ఏ పూట ఏ కూర వండాలని చెప్పేసి నా ఇష్టం కూడా అంతగా ఉండదు. దీనికి డైరెక్టర్లు కూడా బోట్‌లోనైతే ఉంటారు. బోట్‌కైతే 10 రోజులు వేట కంప్లీట్ అయిపోయింది. మరొక రోజులోనైతే దరికి వెళ్ళిపోతాము. ఈలోగా మా కళాశీకైతే ఎమర్జెన్సీ ఫోన్ వచ్చింది. వేరే బోట్ మీద అయితే దరికైతే పంపించేస్తున్నామనమాట. ఏ బోట్ దరికి వెళ్ళిపోతుందనేది డ్రైవర్ అన్నకైతే తెలుస్తుంది. బోట్‌లోని ఎవరికైనా సరే ఎమర్జెన్సీ ఫోన్లు వస్తే మాత్రం ఇలా డ్రైవర్ అన్న అయితే కాంట్రాక్ట్ చేసి వేరే బోట్ల మీద అయితే మాత్రం ఖచ్చితంగా కళాశాలకైతే పంపించేస్తుంటారు. మధ్యాహ్నం భోజనానికి రొయ్యలు అయితే వండుతున్నాను. మంగళూరు తిన్నగా ధరలు అయితే వేట్ చేస్తున్నాము. అందుకని చెప్పేసి మా కళాశకి ఫోన్ అయితే వచ్చింది. అదే మాలేలు వేట్ చేస్తే మాత్రం సిగ్నల్ రాదు. ఇంటి దగ్గర ఏమవుతుంది అనేది కూడా మాకు ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు. నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ అయితే ఫాలో చేసేయండి.